హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా, ముఖ్యంగా ఆరోగ్యం ముఖ్యమండి. ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉంటేనే మనము కష్టపడగలుగుతాము, అభివృద్ధిలోకి రాగలుగుతాము. ఇవి అభివృద్ధి అనేది కష్టపడితేనే వస్తుంది కదండి. అందుకొరకే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఓకే అండి. ఆరోగ్యంగా ఉంటేనే పని చేయగలుగుతాము. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025కు వీడుకోలు చెప్తూ 2026కు వెల్కమ్ చెప్దాము ఆనందంగా. అదేవిధంగా ప్రతి ఒక్కరూ 2025లో చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా కొద్దిగా మనం మనస్తత్వాన్ని మార్చుకోవాలండి. ఏదన్నా సమాజానికి కీడు తలపెట్టే విధంగా ఉంటే మార్చుకుంటే చాలా మంచిది. ఓకే అండి. కీప్ వాచింగ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కొందరు తెలుగు సంవత్సరమే ముఖ్యం అనుకుంటారు కదండి. అదేవిధంగా మనుషులంతా ఒకటే అయినప్పుడు తెలుగు భాష, సంస్కృతం, ఆంగ్లము, హిందీ, ఇవన్నీ అన్ని జాతుల వారు ఉన్నప్పుడు అన్నీ ముఖ్యమే కదండి. అన్ని భాషలు ముఖ్యమే అని నా అభిప్రాయము. అదేవిధంగా మన ఆంగ్ల అటువంటప్పుడు మనం ఉగాది నుండే కొత్త సంవత్సరం క్యాలెండర్ ఉండదు కదండి. మన క్యాలెండర్లో 1 జనవరి నుంచి ఉంటుంది కాబట్టి ఆ విధంగానన్నా మనం ఇది హ్యాపీ న్యూ ఇయర్ అని జరుపుకోవాల్సి వస్తుందండి. ఇంకా ఎందుకంటే సంవత్సరము తేదీలు మారుతున్నాయి కదండి. సంవత్సరం మారినప్పుడు ఇది కూడా జరుపుకోవాల్సి వస్తుంది. సంవత్సరానికి ప్రాముఖ్యత ఇవ్వాలి కదా అని నా ఉద్దేశం అండి. ఓకే అండి. జరుపుకొని ప్రతి ఒక్కరు జరుపుకోవాలనేవి ఏం లేదు కదండి. మనమైతే సంతోషంగా, ఆరోగ్యంగా న్యూ ఇయర్ను ఆహ్వానించాలండి. ఓకే అండి. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శ్రమ పడాలి, అభివృద్ధిలోకి రావాలి. తెలుగు భాషను మనము చులకనగా చూడకూడదండి. తెలుగు వారిని కూడా చులకన చూడడం మానేయాలి. ఎందుకంటే మా సాంప్రదాయానికి పెద్ద పీట తెలుగువారు. అదేవిధంగా తెలుగువారు కూడా అన్ని భాషలను సమానంగా చూస్తే మంచిదండి. మన సాంప్రదాయాలను గౌరవిస్తూనే, మన భాషను గౌరవిస్తూనే వేరే భాషలను మనము అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఒక డాక్టర్ అయినా, సాఫ్ట్వేర్ అయినా ఆంగ్లం లేనిదే ఏమీ ముందుకు సాగదు కదండి. జాబ్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. మెడిసిన్స్ తెలుగులో రాసి ఉంటుందా చెప్పండి, డాక్టర్ రాసిన మెడిసిన్స్. అదేవిధంగా సాఫ్ట్వేర్ కూడా తెలుగులో ఉంటే అభివృద్ధిలోకి రాగలమా? ఒక్క క్షణం ఆలోచించండి. తెలుగు మన భాష కాబట్టి మనకు అభిమానం ఉండడం సహజం. కాకపోతే ఇతర భాషలను మనము అభివృద్ధిలోకి రావాలంటే ఇతర భాషలను కూడా గౌరవించాలండి. ఓకే అండి. 2025 బాయ్. 2020 వెల్కమ్ 2026 అండి. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.